ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు కూడా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి చేరుకుని జననాయకుడు సెంటర్ని ప్రారంభిస్తారు. తర్వాత అక్కడి నుంచే ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12:20 కంగుంది గ్రామం చేరుకుని కీర్తిశేషులు శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత 1:20 కుప్పంలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఆయన వెళ్తారు. అనంతరం 2 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 5:05 శాంతిపురం మండలం కడపల్లి వద్ద నిర్మిస్తున్న సొంత ఇంటి నిర్మాణాన్ని పరిశీలిస్తారు. 6:10 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ చేరుకుని అకాడమిక్ బిల్డింగ్లోని ఐఎంబీను ప్రారంభిస్తారు. అనంతరం ద్రవిడ యూనివర్సిటీలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు. తదనంతరం రాత్రికి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లోనే ముఖ్యమంత్రి బస చేస్తారన్నటువంటి సమాచారం తెలుస్తోంది. ఇది ఈరోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్. ఇక సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పవన్ 3 రోజుల పర్యటనలో భాగంగా కుప్పంకి వచ్చినటువంటి చంద్రబాబు నిన్నటి నుంచి కూడా కొన్ని కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారని మనం చెప్పొచ్చు. అయితే నిన్న ముఖ్యమంత్రికి ఏదైతే అధికారులందరూ కూడా ఘన స్వాగతం పలికారు నిన్న ఉదయం 11 గంటల సమయంలో. దాని తర్వాత నుంచి కూడా కావచ్చు మంత్రులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ద్రవిడ యూనివర్సిటీలో నిన్న ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన కూడా ముఖ్యమంత్రి స్థానిక అంటే రాయలసీమ జిల్లాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే 2024 ఎన్నికల సందర్భంగా అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈయన ఇక్కడ కుప్పానికి అంటే ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రానికి కూడా సీఎం గా కొనసాగుతున్న సమయంలో అంచెలంచెలుగా కుప్పం నియోజకవర్గాన్ని అన్ని మండలాలను కూడా అభివృద్ధి చేసుకుంటూ కూడా ముందుకు రావడం జరిగింది. అయితే ఈసారి ఎంతో క్రియాశీలకమైనటువంటి పరిస్థితులు, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ఆ సందర్భంగా కుప్పాన్ని కూడా టార్గెట్ చేస్తాం, వై నాట్ 175 నినాదంతో ఆ సందర్భంగా వెళ్లిన సందర్భంలో కూడా కుప్పంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చంద్రబాబుకే పట్టం కట్టారు. అందులో భాగంగానే 2029 విజన్ రూపకల్పన చేయడం జరిగింది. ఇంత ఆప్యాయత చూపించినటువంటి ప్రజలకి ఏమిచ్చినా రుణం తీరనేది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏదైతే ఇప్పటికే రాష్ట్రంలో అమరావతిని నిర్మాణాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారో అదే విధంగానే ఏపీలో కుప్పం నియోజకవర్గాన్ని ఒక టాప్ నియోజకవర్గంగా నెలకొల్పడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే స్వర్ణ కుప్పం విజన్ 2029 అనే నినాదంతో నిన్నంతా కూడా కార్యక్రమాలు జరిగాయి. రాబోయే రోజుల్లో అంటే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగానే పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధర ఇతర ప్రాంతాలు 2 రాష్ట్రాలు అనుబంధంగా ఉంటుంది కుప్పం అనేది. ఒకవైపు తమిళనాడు మరోవైపు కర్ణాటక, ఆ ప్రాంతాలకు గతంలో వలసలు వెళ్లేవారు. అలాంటిది పూర్తి స్థాయిలో నిలువ చేయడం జరిగింది. ఆ ప్రాంతాలకు వెళ్లి రైతులు పూర్తి స్థాయిలో కూడా అమ్ముకునే రకంగా కూడా పంటలకు గిట్టుబాటు ధర కలిగించే విధంగా కూడా ఒకవైపు రైతులకు మేలు చేసేటటువంటి కార్యక్రమాలు, మరోవైపు కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాలు పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రాజెక్టు కిందకి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. నిన్నంతా కూడా ఆ కార్యక్రమాలు జరిగాయి. దానికి సంబంధించినటువంటి విజన్ 2029 అనేది రూపకల్పన చేసి అధికారులు విడుదల చేయడం జరిగింది. ఏ సందర్భాల్లో ఈ 4 ఏళ్ల కాలంలో ఏ విధంగా కుప్పాన్ని అభివృద్ధి చేయబోతున్నారనే దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అదే విధంగానే దానికి సంబంధించిన నిధులు ఏ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది అనే దానిపైన కూడా సీఎం కి వినతులు అంటే అధికారులు చెప్పడం జరిగింది. ఇవాళంతా కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కొన్ని అంటే ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాని తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వీళ్ళతో కూడా ప్రత్యేకంగా పార్టీ కార్యాలయంలో సమావేశం అవుతారు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి నేతలపైన అంతా కూడా అక్రమ కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ఆ కుటుంబాలందరినీ కూడా పరామర్శించి వాళ్ళకు మనోధైర్యం కల్పించారు 2024 ఎన్నికల సందర్భంగా. ఆ సందర్భంగా అప్పుడు పెద్ద ఎత్తున ఆయనకి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఇవాళ కృతజ్ఞత తెలుపుతూ దాంతో పాటు ఇంకేదైనా సరే సమస్యలు ఉన్నాయా అనే దానిపైన ఆయనే 1-to-1 సీఎంఏ నేరుగా మాట్లాడతారు. దానికి సంబంధించి వినతుల స్వీకరణ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇవాళ రాత్రికి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లోనే ఉంటారు. రేపు ఉదయం 8 గంటల తర్వాత ఇక్కడ నుంచి కూడా రిటర్న్ వెళ్లే అవకాశం అయితే ఉంది. పవన్. రైట్ గోపి, థ్యాంక్ యూ.